నమస్కారం. ఎంఎం న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయనగరంలో బడ్జెట్ అవుట్ రీచ్ సదస్సు నిర్వహించిన మంత్రి వంగల్పూడి అనిత సంక్షేమమే ధ్యేయంగా అధికారులు పనిచేయాలని సూచన. మన్యంలో నూతన గృహాలను ప్రారంభించిన ఎమ్మెల్యేలు అర్హులైన ప్రతి ఒక్కరికి సొంతిల్లు సమకూర్చడమే లక్ష్యమని వెల్లడి. విజయనగరంలో పేద విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ చేసిన ఎస్పీ దామోదర్ విద్యార్థులు కష్టపడి ఉన్నత స్థాయికి ఎదగాలని పిలుపు. విశాఖ జిల్లా ఆనందపురం మండలం సిర్లంపాలెం గ్రామంలో సోమవారం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. స్థానిక శ్రీరాముడు విగ్రహ ప్రతిష్టాపనా మహోత్సవం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు యువనేత చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు మధ్య సిరి సహస్ర ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆలయ కమిటీ సాదర ఆహ్వానం మేరకు విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొన్న సిరమ్మ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆమెకు తీర్థ ప్రసాదాలు అందజేసి వేద మంత్రోచ్చారణతో ఆశీర్వచనాలు పలికారు. ఈ కార్యక్రమంలో చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షుడు తోటవాసు, ఆనందపురం మండల పార్టీ అధ్యక్షుడు బాంక సత్యం, ఎంపీపీ ప్రతినిధి మజ్జి వెంకట్రావు, పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత స్థానిక సబ్ జైల్ మరియు రూరల్ పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేసి అధికారులను ఉలిక్కి పడేలా చేశారు. ముందుగా సబ్ జైలును సందర్శించిన మంత్రి అక్కడ ఖైదీలకు సంబంధించిన రికార్డును క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఖైదీలతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న భోజన వసతులు మరియు ఇతర సదుపాయాల గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. జైలు నిబంధనల అమలుపై అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. అనంతరం రూరల్ పోలీస్ స్టేషన్ను చేరుకున్న హోంమంత్రి అక్కడ రికార్డుల నిర్వహణ మరియు సీసీ కెమెరాల పనితీరును పర్యవేక్షించారు. ముఖ్యంగా మహిళా భద్రత కోసం ఏర్పాటు చేసిన శక్తి టీమ్స్ను ఏ విధంగా పనిచేస్తున్నాయనే అంశంపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు మరింత జవాబుదారీతనంతో వ్యవహరించాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ నమ్మకాన్ని కలిగించాలని అధికారులకు సూచించారు. ఈ ఆకస్మిక తనిఖీల్లో మంత్రి అనితతో పాటు విజయనగరం శాసనసభ్యురాలు అద్ది గజపతిరాజు మరియు జిల్లా ఎస్పీ దామోదర్ పాల్గొని క్షేత్రస్థాయి పరిస్థితులను మంత్రికి వివరించారు. విజయనగరం జిల్లా గజపతినగరం మాజీ శాసనసభ్యులు బొత్స అప్పలనరసయ్య తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం విజయనగరం జిల్లా గజపతినగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అమరావతి రాజధాని పేరుతో భారీగా అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అమరావతి ముసుగులో కొత్త నాటకానికి తెరలేపారని ఆయన విమర్శించారు. రాబోయే రోజుల్లో తాము అధికారంలోకి రాగానే రాజధాని పేరుతో అక్రమాలకు పాల్పడిన వారందరినీ వదిలిపెట్టబోమని, వారి అసలు స్వరూపాన్ని బయటపెట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ముఖ్య నాయకులు వెంకట్రావు, మండల సురేష్, కర్రి లక్ష్మణ్, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 28కి అయిపోద్ది అమరావతి అని చెప్పేసి ఈరోజు మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి ఏమో రాస్తాను లేక ఏ విధంగా అందుకోవాలి దీన్ని, ఏ విధంగా ప్రజలు దీన్ని ఆలోచన చేసుకోవాలి. ఇంకోటి కూడా విషయం చెప్తాను, నువ్వే కదా మళ్ళీ 5 సంవత్సరాలు నేనే వస్తా అంటున్నావు కదా, అంటే నువ్వేమో అధికారం రావనే ఆల్రెడీ డిసైడ్ అయిపోయావు. మళ్ళీ 29 అధికారం రాకపోతే నా పరిస్థితి, అమరావతి పరిస్థితి అనేది భయం ఈరోజు పట్టుకుంది కదా చంద్రబాబు నాయుడు గారికి. లేకపోతే 5 సంవత్సరాలు మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను, నేను ఇచ్చిన కార్యక్రమాన్ని అమలు చేస్తున్న ప్రజలు నన్ను గౌరవిస్తారు, మళ్ళీ నన్ను ముఖ్యమంత్రి చేస్తారన్న నమ్మకం నీకు లేదు. ఈరోజు నమ్మకం లేదు కాబట్టే ఈరోజేమో ఈ దొంగ నాటకాన్ని తెరలేపావు అని చెప్పేసి ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. ఈరోజు
మీరు ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానం చేసి ప్రజలకు హామీ ఇచ్చారో నిన్న మళ్ళీ నువ్వేం చేసావు, అన్నీ ఇచ్చేసావని చెప్పాను మీటింగ్లో, నీ పార్టీ మీటింగ్లో. ఏంటి ఇచ్చేసావు? నేను ఇస్తాన్న 15,000 రూపాయలు ఇచ్చావా ఆడబిడ్డకి? 50 సంవత్సరాలు పెన్షన్ ఇచ్చావా? ఇవ్వలేదే. ఇప్పటికీ 2 సంవత్సరాలు అయింది. ఏదైతే పాత పెన్షన్ ఇచ్చేది, వృద్ధాప్య పెన్షన్ కానీ వికలాంగులు కానీ కొత్తగా ఒక పెన్షన్ ఇచ్చావా? భర్త చనిపోతే భార్యకి ఇప్పటికొచ్చి 2 సంవత్సరాలు బట్టి ఒక పెన్షన్ ఇచ్చావా? ఇవ్వలేదే. ఎందుకంటే ఏది ఇవ్వకుండా నేను అన్నీ ఇచ్చేసాను అనేసి ఈ విధంగా దొంగ మాటలతోనేమో ఈరోజు ఈ ప్రభుత్వం నడుపుతుంది. ఈరోజు రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇస్తూ సూపర్ 6 పథకాలను అమలు చేశామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వంగల్పూడి అనిత పేర్కొన్నారు. రాష్ట్ర బడ్జెట్ను దృష్టిలో పెట్టుకుని ప్రజాప్రతినిధులు, అధికారులు కార్యక్రమాలు రూపొందించుకోవాలని, నిధులు సక్రమంగా వినియోగించుకోవాలని తెలియజేశారు. సోమవారం విజయనగరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో 2026-2027 బడ్జెట్ అవుట్రీచ్ మండలాల వారీగా కేటాయింపు కార్యక్రమంపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తొలుత జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి బడ్జెట్ అవుట్రీచ్ లక్ష్యాలు, గత మరియు ప్రస్తుత పరిస్థితులపై పవర్ పాయింట్ ద్వారా వివరించారు. అనంతరం ఇన్ఛార్జ్ మంత్రి మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు కలిసి జిల్లాను ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు. జిల్లాను పారిశ్రామికంగా, వ్యవసాయపరంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు వేయవలసి ఉందని, ఇటీవలే కలెక్టర్ల కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ ఉద్యాన పంట సాగుపై చక్కటి ప్రణాళికను రూపొందించి ముఖ్యమంత్రి వివరించారని తెలియజేశారు. శాఖల మధ్య సమన్వయం ఉండాలని, అప్పుడే నిధుల వృధాను నివారించి సక్రమంగా పనిచేయగలుగుతామని తెలియజేశారు. ఖర్చు చేసిన నిధులకు వినియోగ పత్రాలను కూడా అందజేయాలని, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ నిధులకు వినియోగ పత్రాలను ఇవ్వకపోవడం వల్ల కేంద్ర నిధులు గతంలో రాలేదని, అంతేకాకుండా రాష్ట్రం కేటాయించవలసిన వాటాను ఇవ్వకపోవడం వలన కూడా నిధులు రాబట్టలేకపోయామని పేర్కొన్నారు. పథకాల అమలులో శాసనసభ్యులతో చర్చించి ప్రాధాన్యతలను నిర్ణయించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే గజపతిరాజు, కలెక్టర్ రామసుందర్ రెడ్డి, ఎస్పీ దామోదర్, ఇతర నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఈరోజు కొంచెం ప్రతిష్టాత్మకంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఒక బడ్జెట్ అవుట్రీచ్ మీటింగ్ ఒకటి ఇన్ఛార్జ్ మినిస్టర్స్ ఆధ్వర్యంలో, ఆల్ డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ ఆధ్వర్యంలో, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం. అదేవిధంగా మనకి సంబంధించి ఇప్పుడు మనకి వచ్చిన ఈ సమ్మర్ని ఎలా ఎదుర్కోవాలి, ప్రిపేర్డ్నెస్, అదేవిధంగా ఎక్కడ కూడా అన్ని డిపార్ట్మెంట్ వైజ్ కోఆర్డినేషన్, వీటన్నిటి మీద కూడా ఒక సమగ్రమైన డిస్ట్రిక్ట్ రివ్యూ మీటింగ్ కూడా జరిగింది ఈరోజు. ఇప్పుడు మనకి బడ్జెట్ అలొకేషన్ ఎంతవరకు అయితే ఇంపార్టెంటో, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ కంట్రిబ్యూషన్, ఈ రెండింటికి కలిపి ఫండ్ వచ్చిన తర్వాత ఫండ్ యూటిలైజేషన్ కానీ, అదేవిధంగా యూసెస్ సబ్మిషన్ కానీ, ఇంకా పెండింగ్ ఏమైనా ఫండ్ ఉంటే కనుక వాటిని యూటిలైజేషన్ కానీ, వీటన్నిటి మీద కూడా గౌరవ సీఎం గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రతిసారి 3 monthsకి ఒకసారి జరిగే కలెక్టర్ కాన్ఫరెన్స్లో కూడా గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఆఫీసర్కి కూడా ఎంత బడ్జెట్ అలొకేట్ అవుతుంది వాళ్ళ డిపార్ట్మెంట్ తరఫున, దానికి ఒక యాక్షన్ ప్లాన్ ఎలా ఉంది, 3 months యాక్షన్ ఏంటి, 6 months యాక్షన్ ఏంటి, 12 months యాక్షన్ ఏంటి, వీటితో పాటు బడ్జెట్ అలొకేట్ చేయటమే కాకుండా గవర్నమెంట్ ద్వారా ప్రజలకు వెళ్లాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్క పౌరుడికి తెలియాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళకి కూడా ఒక బాధ్యత కల్పించాలని ఒక ఉద్దేశం గౌరవ సీఎం గారి తాలూకా ఉద్దేశం. బడ్జెట్ అలొకేట్ చేసేటప్పుడు కానీ, బడ్జెట్ సమావేశాల ముందు కానీ కలెక్టర్స్ దగ్గర నుంచి, అదేవిధంగా కన్సర్న్ మినిస్టర్స్ దగ్గర నుంచి మీటింగ్స్ ఏర్పాటు చేసుకొని అప్పుడు బడ్జెట్ అలొకేషన్ అనేది జరుగుతుంది. అది కింద స్థాయి ప్రజాప్రతినిధుల నుంచి కూడా జరిగితే బాగుంటుందని ఒక సూచన కూడా ఇచ్చారు. అది గవర్నమెంట్ కూడా పంపిస్తాం. అట్ ద సేమ్ టైం ఈరోజు డిఆర్సీ మీటింగ్లో కూడా చాలామంది ప్రజాప్రతినిధులు యాక్షన్ టేకెన్ రిపోర్ట్లో కూడా కొన్ని ఇష్యూస్ని రైజ్ చేశారు. ఇప్పుడు నెల్లిమర్ల ఇష్యూలో మన పిహెచ్సి ఒకటి ఓపెనింగ్ ఇంకా కాలేదు అని చెప్పి దానికి కూడా డేట్ ఇచ్చున్నాం. విత్ ఇన్ ద ప్రొసీజర్ అది జరగాలి అని. అట్ ద సేమ్ టైం దాంట్లో కూడా మనకి పర్టికులర్గా ఇప్పుడు ఇండస్ట్రియల్ గ్రోత్ జరగాలి, మనకి హార్టికల్చర్ దగ్గర నుంచి అగ్రికల్చర్ ఎక్కువగా ఉండాలి, సర్వీస్ సెక్టార్ కూడా పెరగాలి. వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టుకున్నాం. ఎస్పెషల్లీ గ్యాస్, ఇప్పుడు మీకు తెలుసు యుద్ధం కారణంగా మనకి కూడా గ్యాస్ తక్కువ అవుతుంది అని చెప్పి ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. మన అదృష్టం ఏంటంటే డొమెస్టిక్ స్టైల్లో చూసుకుంటే ఆ గ్యాస్ సప్లై చూసుకుంటే ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. యాక్చువల్గా క్రానిక్గా ఎక్కువ వాళ్ళని బాగా భయభ్రాంతులు గురి చేసేయటం వల్ల ఎక్కువ మంది దాని మీద దృష్టి పెట్టి ఎక్కువ బుకింగ్స్ అయినాయి. యాక్చువల్గా పర్ డే మనకి 10,000 వరకు మనకి కన్జ్యూమ్ చేయడానికి మనకి సిలిండర్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అలాంటిది ఈరోజు వాళ్ళు 79,000 వరకు వాళ్ళు అప్లై చేసేసుకోవడం వల్ల, బుక్ చేసేసుకోవడం వల్ల అదొకటి కనిపిస్తుంది. కానీ ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు.
అది కాబట్టి ప్రజలు కూడా మీరు బుక్ చేసుకున్న 25 డేస్లో డెఫినెట్గా అది మీకు ఇంటికి చేరుతుంది. ఇంటికి చేరకపోతే టోల్ ఫ్రీ నెంబర్ కూడా మన డిఎస్ఓస్ వాళ్ళందరూ కూడా ఇచ్చారు. ఆ టోల్ ఫ్రీ నెంబర్కి పంపించిన ఇమీడియట్గా మీకు ఆ గ్యాస్ డెలివరీ అవుతుంది. ఇప్పుడు కమర్షియల్ బేస్లో కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి, కానీ వాటిని కూడా ఈరోజు ఓవర్కమ్ చేసి గౌరవ సీఎం గారి ఆదేశాల మేరకు వాటిని కూడా ఓవర్కమ్ చేస్తున్నాం. కాబట్టి కమర్షియల్లో కానీ డొమెస్టిక్లో కానీ గ్యాస్ సరఫరాలో విజయనగరం జిల్లాలో ఎటువంటి ఇబ్బంది లేదు అని మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటున్నాం. మనకి హీట్ వేవ్స్కి సంబంధించి వాటర్ కంటామినేషన్ జరగకుండా, అదేవిధంగా ప్రతి పిహెచ్సిలోని సిహెచ్సిలోని కూడా ప్రాపర్ మెడిసిన్, డయేరియా మెడిసిన్స్, మిగతా మెడిసిన్స్ అన్నీ ఉండేటట్టుగా, ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ని, ఫైర్ డిపార్ట్మెంట్ని రెండింటిని కోఆర్డినేషన్తో ఫైర్ యాక్సిడెంట్స్ ఎక్కడెక్కడైతే జరుగుతాయి అని మేము ముందుగా ఎగ్జామ్ చేసుకుంటే వాటికి కూడా ఇమీడియట్గా ప్రైవేట్ వ్యక్తులు అయితే నోటీస్ ఇవ్వటం, అదే గవర్నమెంట్ పొజిషన్ అయితే దాన్ని క్లియర్ చేయటం. ఇది కూడా ఒక 1 వీక్ వాళ్ళు కూడా ఒక ప్రొసీజర్ లాగా వెళ్తారు, ఒక టాస్క్ ఫోర్స్ లాగా మొత్తం అంతా కూడా చెక్ చేసుకుంటారు. నెక్స్ట్ మీ అందరికీ తెలుసు, ఈ బాణాసంచా తయారు చేసే పరిశ్రమల మీద కూడా వాటి మీద కూడా మేము ఈ రోజుకి కూడా ఒక ఐఏఎస్ ఉంచాము. అట్ ద సేమ్ టైం ఇంకొకటి కూడా ఈ బస్ యాక్సిడెంట్స్ కూడా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆర్ఎండ్బి డిపార్ట్మెంటు, నెక్స్ట్ మనకి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చూసుకోమని కూడా చెప్పడం జరిగింది. ఓవరాల్గా ఈ జిల్లాలోని నెక్స్ట్ ఇయర్ మా గ్రోత్ కూడా 15% చేయాలన్న ఒకే ఒక టాస్క్తో మేము ఈరోజు పనిచేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, లా అండ్ ఆర్డర్ విషయంలోని కూడా మేము ఎప్పుడు కూడా చాలా పర్టికులర్గా ఉంటున్నాం. ఆ గంజా ట్రాన్స్పోర్ట్ చేసే కొన్ని పాయింట్స్ కూడా మన విజయనగరం జిల్లాలో ఉన్నాయి. వాటి మీద కూడా పక్కాగా గౌరవ ఎస్పీ గారి ఆధ్వర్యంలో చెక్ పోస్టులు నిరంతర పర్యవేక్షణ కూడా చేస్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం దూలికొప్ప గ్రామంలో ప్రభుత్వం నిర్మించిన నూతన గృహాలను కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ఘనంగా ప్రారంభించారు. ఈ వేడుకల్లో అరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైరిచర్ల వీరేష్ చంద్రదేవ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే జగదీశ్వరి మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు ఇప్పటికీ 3,109 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని వెల్లడించారు. గత ప్రభుత్వం సెంటు పట్టాల పేరుతో నివాస యోగ్యం కాని శ్మశానాలు, వాగులు, కొండ ప్రాంతాల్లో స్థలాలు ఇచ్చి పేదలను వంచిందని తీవ్రంగా విమర్శించారు. పేదలు మురికివాడల్లో కాకుండా గౌరవప్రదమైన మరియు పరిశుభ్రమైన వాతావరణంలో జీవించాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని, కేంద్ర నిధులు నేరుగా ప్రజలకే అందేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. అనంతరం అరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైరిచర్ల వీరేష్ చంద్రదేవ్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ పేదల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హాయంలో పేదలకు ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదని ఆరోపిస్తూ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సహకారంతో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. విజయనగరం పట్టణంలోని మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ యాజమాన్యం కార్పొరేట్ సామాజిక బాధ్యతగా పేద విద్యార్థులను ఉన్నత చదువులు చదివించే విధంగా ప్రోత్సహించేందుకు స్కాలర్షిప్స్ ప్రదానం చేసే కార్యక్రమాన్ని పోర్ట్ సిటీ సెంటర్ మాల్ నందు చేపట్టింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ దామోదర్ ముఖ్య అతిథిగా హాజరై 29 మంది పేద విద్యార్థులకు 2,32,000 రూపాయల స్కాలర్షిప్లను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ యాజమాన్యం ప్రతి ఏడాది తమ సంస్థకు వచ్చిన లాభాల్లో కొంత మొత్తాన్ని కార్పొరేట్ సామాజిక బాధ్యతగా పేద విద్యార్థుల ఉన్నతికి ఖర్చు చేయడం అభినందనీయమని తెలియజేశారు. విద్యార్థులు చదువుకునే వయసులో సోషల్ మీడియాకు అలవాటు పడొద్దని, ఏకాగ్రతతో ఉన్నత చదువులు చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. మీ అభ్యున్నతికి నిరంతరం తప్పించే తల్లిదండ్రులు, మార్గనిర్దేశం చేసే ఉపాధ్యాయుల మాటలు వినాలని, వారి సూచనలను పాటిస్తూ లక్ష్యాలను చేరుకోవాలన్నారు. భవిష్యత్తులో ఉన్నతంగా నిలిపేది విద్య ఒకటేనని, చదువును ఎప్పుడూ నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. ఉన్నత చదువులను చదివితే అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంలో తప్పనిసరిగా మంచి అవకాశాలు, ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ స్టోర్ హెడ్ జుమ్రాత్ రెహమాన్, ఇతర ప్రతినిధులు, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి వచ్చే లాభాలు కొంత అమౌంట్ని విద్యార్థులకి, పేద విద్యార్థులకి ఇవ్వడం అనేది ఒక గొప్ప ఆలోచన. మిమ్మల్ని అందరినీ కూడా సెలెక్ట్ చేశారు. దాదాపు సంవత్సరానికి 200 కోట్ల రూపాయలు వాళ్ళు పేద ప్రజలకు వివిధ రకాలుగా భారతదేశ అభివృద్ధిలో భాగంగా వాళ్ళు విద్యార్థులకి, అసలు వాళ్ళకి రోడ్డు, అలాగే ఇల్లు కట్టించడం, పిల్లలకి ఎడ్యుకేషన్, ముసలి వాళ్ళకి షెల్టర్ హోమ్స్, హాస్టల్స్, ఇవన్నీ రకరకాలుగా సర్వీసెస్ ఉన్నారు కార్పొరేట్ సెక్టార్ రెస్పాన్సిబిలిటీ కింద. సో ఇది ఒక పెద్ద విషయం. ప్రజలకి తీసుకోవడమే కాదు, ప్రజలకు తిరిగి ₹1 ఇచ్చి మళ్ళీ సొసైటీని మంచి విధంగా నడపడానికి మలబార్ యాజమాన్యం మేనేజ్మెంట్ తీసుకున్నది
నిర్ణయానికి మనందరి తరఫున అభినందనలు. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. సా స స స స రి గ రి గ మ ప ని సా ని రి స ని రి స ని రి స ని ద మ గ రి స రి గ మ. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం. అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం. గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సొంతిల్లు సమకూర్చడం చంద్రబాబు ప్రభుత్వం సంకల్పం అని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం సోమవారం నిర్వహించిన నూతన గృహప్రవేశ కార్యక్రమం పార్వతీపురం మండలం నరసీపురం గ్రామంలో ఉత్సాహంగా జరిగింది. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే విజయచంద్ర నరసీపురంలో కొత్తగా నిర్మించిన నూతన గృహాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 2,50,000 మంది అర్హులైన వారికి సొంత ఇల్లును చంద్రబాబు ప్రభుత్వం అప్పగించిందని తెలియజేశారు. పార్వతీపురం నియోజకవర్గంలో 23,000 మందికి ఇల్లు అందిస్తున్నామని, నరసీపురంలో 444 మందికి నూతన గృహప్రవేశాలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో దాదాపుగా 2,50,000 ఇళ్ళని ఈరోజు ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సూళ్ళూరుపేట నియోజకవర్గం దగ్గర నాయుడుపేట అని ఒక మండలంలో ఈరోజు దాదాపుగా అందరికీ ఇస్తున్నారు. ప్రతి మనిషికి, ప్రతి కుటుంబానికి ఒక కళ ఉంటుంది, నాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని. అవునా కాదా? సొంత ఇల్లు, అద్దిల్లే. ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు కళ ఉంటుంది. ఆ కళను నెరవేర్చడానికి తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వాలి. నీకు ఇల్లు ఉండాలి, మీ కొడుకు బయటికి వెళ్ళి పెళ్ళి అయిపోయి లేకపోతే కూతురు ఇంకొక అల్లుడితో ఉండి ఇల్లు లేకపోతే నాలుగు కూడా ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతోనే, ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈరోజు రాష్ట్రంలో 2,50,000 ఇల్లులు, మన ఊర్లోనే 444 ఇల్లులు ఒక్క మన నరసీపురంలోనే కొత్తగా ఇల్లు ఇవ్వడానికి అప్లికేషన్ పెట్టుకున్నారు. వచ్చిన అప్లికేషన్లు అన్నీ కూడా అప్రూవ్ చేయడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా ఓపెనింగ్ మేమే వస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన డబ్బులతో మీరు ఇల్లు కట్టుకున్నారు, అది మా బాధ్యతను మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. నగరపాలక సంస్థ పరిధిలో 2025-2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీలో 50% రాయితీ పొందేందుకు నేడే ఆఖరి రోజని కమిషనర్ బాలస్వామి ప్రకటించారు. ఈ రాయితీ గడువు ముగినుండడంతో నగదు చెల్లింపుల కోసం పన్ను చెల్లింపుదారులు పెద్ద సంఖ్యలో నగరపాలక సంస్థ కార్యాలయానికి తరలివచ్చారు. మరోవైపు దీర్ఘకాలంగా భారీ మొత్తంలో పన్నులు చెల్లించిన వారిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. సహాయ కమిషనర్ కిలాన్ అప్పలరాజు నేతృత్వంలోని రెవెన్యూ బృందం నేరుగా పన్ను బకాయిదారుల వద్దకు వెళ్లి వసూలు చేపట్టింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించిన ఈ అద్భుత అవకాశాన్ని పన్ను చెల్లింపుదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆస్తి పన్ను, ఖాళీ స్థలాల పన్నులతో పాటు నీటి ఛార్జీల బకాయిలను వెంటనే చెల్లించి 50% వడ్డీ రాయితీని పొందాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గడువు ముగిసిన తర్వాత పూర్తి వడ్డీ చెల్లించవలసి ఉంటుందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి, ఈ ఆర్థిక సంవత్సరం రేపు ఒక్కరోజు మాత్రమే ఉంది, ఇంకా ఈ ఫైనాన్షియల్ క్లోజ్ అయిపోతుంది. మరి 50% డిస్కౌంట్కి రేపే ఆఖరి రోజు, మరి సమయం లేదు.
రండి, త్వరపడండి. నేడే పన్నులు చెల్లించండి. రేపంతా కూడా సర్వరు ఆన్లైన్ బిజీగా ఉండడం వల్ల మీరు వచ్చి కడదామనుకున్నా సరే మీ చెల్లింపుల్లో ఇబ్బందులు ఏర్పడతాయి. ఈ 50% డిస్కౌంట్ సదవకాశాన్ని కోల్పోతారు. రేపే ఆఖరి రోజు. రండి, త్వరపడండి. మంచి సదవకాశం కోల్పోకండి. 50% డిస్కౌంట్ పొందండి. వెంటనే మీరు నగరపాలక సంస్థ చెల్లించవలసిన ఆస్తి పన్నులు, ఖాళీ స్థలం పన్నులు, కుళాయి పన్నులు, షాప్ రూమ్ అద్దెలు, ఆక్రమణ ఫీజులు, డీన్వో ట్రేడ్స్ రుసుములు, ప్రకటనల పన్నులు అన్నీ కూడా ఈరోజే చెల్లించండి. నగరపాలక సంస్థకు అభివృద్ధికి సహకరించండి. రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉపాధి కల్పనే ప్రధాన ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ స్పష్టం చేశారు. సోమవారం విజయనగరం జిల్లా ఎస్కోట్లోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శృంగవరపుకోటలో ఏర్పాటు చేయనున్న ఎంఎస్ఎంఈ పార్క్ ద్వారా స్థానిక యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పెరిగి వలసలు తగ్గుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ కృషితో ప్రముఖ సంస్థలు విశాఖ ప్రాంతంలో పెట్టుబడులు పెడుతున్నాయని, తద్వారా రాష్ట్రాన్ని ఇతర రాష్ట్రాలతో పోటీ పడేలా తీర్చిదిద్దుతున్నాయని చెప్పారు. జిందాల్ సంస్థ భూసేకరణ అంశంపై స్పందిస్తూ పరిహారము లేదా R&R ప్యాకేజీలో సమస్యలు ఉన్న రైతులు వెంటనే సంబంధిత MRO కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. అర్హులైన ప్రతి రైతుకు న్యాయం చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. సమావేశం అనంతరం స్థానిక ఎస్టీ ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంఎస్ఎంఈ పార్క్ ఈసీ వచ్చింది, ఈసీ సబ్మిట్ చేశారు. వాళ్ళకి జిందాల్కి ఈసీ వచ్చింది. ఈసీ వచ్చిన తర్వాత ఫ్యాక్టరీ స్టార్ట్, ఎంఎస్ఎంఈ పార్క్లు స్టార్ట్ చేయడానికి కావాల్సిన లేఅవుట్స్ కి మిగిలినకి ఇప్పుడు క్లస్టర్ యూనిట్స్ రకరకాల యూనిట్స్ కి డివైడ్ చేశారు. ఎలక్ట్రానిక్ యూనిట్, క్లస్టర్ యూనిట్ అని, లేదా టాయ్ క్లస్టర్ అని రకరకాలుగా సెపరేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఫ్యాక్టరీ పెడతాము అంటే మీరు అడ్డు తగులుతున్నారు. ఫ్యాక్టరీ రాలేదు అంటే మీరు అడ్డు తగలకపోతే ఫ్యాక్టరీ వస్తుంది కదా. మేము అదే చెప్తున్నాం. ఇప్పుడు మీరు అడ్డు తగలకపోతే రానున్న రోజుల్లో చంద్రబాబు గారు వచ్చి శంకుస్థాపన చేసి దీన్ని ఫ్యాక్టరీ అక్కడ ఎంఎస్ఎంఈలకి సంబంధించినటువంటి ల్యాండ్ అలొకేషన్ చేసి ఫ్యాక్టరీలు స్థాపిస్తాం. అందుకని మీరు దీన్ని అనవసరంగా అడ్డుకోవద్దని రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు అడ్డు తగలకపోతే వస్తారు కదా. అదే అంటున్నాం కదా, ఎవరికైతే న్యాయం చెయ్యండి అని మీరు అంటున్నారో, మీకు న్యాయం చేయాలంటే ఎవరు చేయాలి? కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఆయన డిక్లేర్, ఆయన మీ సర్టిఫికేట్ చూస్తారు. మీరేం చెప్తున్నారు? ఇగో నాకు ఎలిజిబిలిటీ ఉంది, నాకు డబ్బులు రాలేదు, కాంపెన్సేషన్ రాలేదు, ల్యాండ్ డబ్బులు రాలేదు, ఏదో ఒకటి చెప్తున్నారు. వాళ్ళు మీ దగ్గర ఉన్న పత్రాలు చూసి మీకు ఎలిజిబిలిటీ ఉందంటే ఇమీడియట్ గా మేము ఇస్తాము అని చెప్తున్నారు కదా. మీకు అర్హత లేకుండా నేను నాకు ఇవ్వండి అంటే ఇవ్వలేరు కదా. ఇప్పుడు నాకు అర్హత లేదు, నేను వెళ్ళి నాదే ఇవ్వండి అంటే ఇవ్వగలరా? ఇవ్వలేరు కదా. ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళకి ప్రతి రూపాయి ఇప్పించే బాధ్యత మేము కూడా తీసుకుంటున్నాం. విజయనగరంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద CITU ఆధ్వర్యంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి జగన్మోహన్ రావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశించామని, కానీ సమస్యలు అధికమయ్యాయని వివరించారు. 12వ PRC ప్రకటించాలని, వేతనాలు పెంచాలని, ప్రభుత్వం నేరుగా జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. థర్డ్ పార్టీ విలీన ప్రాంత కార్మికులకు ఆప్కాస్ కార్మికులతో సమానంగా వేతనాలు ఇవ్వాలని, ఉద్యోగి అనే పదాన్ని తొలగించి పెన్షన్ల మంజూరు చేయాలన్నారు. సమస్యలన్నీ పరిష్కరించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు భాస్కర్రావు, కోశాధికారి హరిబాబు, కమిటీ సభ్యులు ఆదినారాయణ, మోహన్ తదితరులు పాల్గొన్నారు. 12వ PRCని వెంటనే ప్రకటించి మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచాలని చెప్పి ప్రభుత్వమే నేరుగా మున్సిపల్ కార్మికులకు జీతాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా విజయనగరం కలెక్టరేట్ వద్ద ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ CIT ఆధ్వర్యంలో మా యొక్క నిరసనని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మరణించిన వారి కార్మికుల బిడ్డలకి ఉద్యోగాలు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం పాలకవర్గం అనేక ఇబ్బందులకు గురి చేస్తుంది. సంవత్సరాలు గడుస్తున్నా వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో ఆ కుటుంబం రోడ్డున పడి ఎటువంటి ఆదరణ లేకుండా పోతుంది. అదేవిధంగా ఆ ఖాళీలు భర్తీ చేయకపోవడం వల్ల ఉన్న కార్మికులపైనే పనిభారం పడుతుంది. కాబట్టి వెంటనే మరణించిన వారి బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఆప్కాస్ వచ్చిన తర్వాత ప్రతి కార్మికుడు ఉద్యోగాన్ని నమోదు చేశారు. వీళ్ళు ఉద్యోగాన్ని నమోదు చేయడంతో రిటైర్ అయిన తర్వాత గవర్నమెంట్ ₹1 ఇవ్వకపోగా
ప్రభుత్వం 60 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ ఇచ్చే వృద్ధాప్య పెన్షన్ కూడా రావడం లేదు. ఎందుకు అంటే మీరు ఉద్యోగులు అని చెప్తున్నారు. కానీ ప్రభుత్వానికి మేము ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నాం, ముందు ఆ పోర్టల్లో ఉద్యోగ అనే పదాన్ని తొలగించి మొత్తం కార్మికులందరికీ పెన్షన్ ఎలిజిబుల్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. గత ప్రభుత్వంతో కుదిరినటువంటి ఒప్పందం మేరకు రిటైర్మెంట్ బెనిఫిట్ జీవో ఇవ్వాలి, మట్టి ఖర్చులు పెంపు జీవో ఇవ్వాలి, ఎక్స్గ్రేషియా పెంపు జీవోలు వెంటనే ఈ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి ప్రత్యేక అధికారుల పాలనలోనైనా మున్సిపల్ కార్మికుల సమస్యల మీద దృష్టి సారించి పరిష్కారం చేయాలని చెప్పేసి మేము అధికారులకి విజ్ఞప్తి చేస్తూ మా యొక్క వినతి పత్రాన్ని ఈరోజు ఇవ్వదలుచుకున్నాం. ప్రభుత్వం సానుకూలంగా అధికార యంత్రాంగం స్పందించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధం కాబోతున్నాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందన్న కోపంతో ఒక నేవీ ఉద్యోగి తన ప్రియురాల్ని అత్యంత పాశవికంగా హత్య చేసి ఆమె శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్లో దాచిపెట్టిన భయంకర ఘటన విశాఖపట్నంలో వెలుగులోకి వచ్చింది. గాజువాక్ సమీపంలోని మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘోరం నగరవాసులను దిగ్భ్రాంతికి గురిచేసింది. పోలీసులు ప్రాథమిక విచారణ ప్రకారం నిందితుడు చింతాడ రవీంద్ర ఇండియన్ నేవీలో టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య, పిల్లలు ఉన్నారు. గత కొంతకాలంలో విజయనగరం జిల్లాకు చెందిన మౌనిక అనే మహిళతో అతనికి పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే గత కొన్ని రోజులుగా తనను పెళ్లి చేసుకోవాలని లేదా తనకు భారీగా డబ్బులు సెటిల్ చేయాలని మౌనిక రవీంద్రపై తీవ్ర ఒత్తిడి తెస్తుంది. రవీంద్ర భార్య పుట్టింటికి వెళ్ళిన సమయాన్ని ఆసరాగా చేసుకుని గత వారం మౌనికను తన నివాసమైన ఎల్వి నగర్కు పిలిపించుకున్నాడు. అక్కడ ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో రవీంద్ర ఆమెను గొంతు పిసికి చంపేశాడు. అనంతరం నేరం బయటపడకుండా ఉండేందుకు మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ప్లాస్టిక్ కవర్లో చుట్టి తన ఇంట్లోని డబుల్ డోర్ ఫ్రిడ్జ్లో దాచిపెట్టాడు. అనంతరం భయంతో ఆదివారం రాత్రి నేరుగా మల్కాపురం పోలీస్ స్టేషన్కు వెళ్ళి పోలీసుల ముందు లొంగిపోయాడు. నిందితుడు రవీంద్రను పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హనుమాన్ చాలీసా ప్రతిరోజు 108 సార్లు పారాయణం చేస్తూ 41 రోజులు దిగ్విజయంగా పూర్తయిన సందర్భంగా విజయోత్సవ ర్యాలీ ఏర్పాటు చేస్తున్నట్లు పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం అధ్యక్షులు వెంకటాచలం తెలియజేశారు. సోమవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని ఆలయ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 41 రోజుల పాటు 1,00,000 మంది భక్తులు హనుమాన్ చాలీసా పారాయణ చేసినట్లు తెలిపారు. కార్యదర్శి గాంధీబాబు మాట్లాడుతూ ఏప్రిల్ 1 బుధవారం సాయంత్రం 4 గంటలకు దేవాలయం నుండి ర్యాలీ ప్రారంభమవుతుందని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద సరస్వతి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలియజేశారు. ఉపాధ్యక్షులు గోకవరపు ఉదయ్ మాట్లాడుతూ ర్యాలీ కొత్త గ్రహం, పుచ్చలవీధి, పాత బస్టాండు, గంటస్తంభం, కన్యకా పరమేశ్వరి దేవాలయం మీదుగా పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం వద్దకు చేరుకుంటుందని తెలియజేశారు. కన్వీనర్ పెంటపాటి కామరాజు మాట్లాడుతూ ర్యాలీలో ఆధ్యాత్మిక జ్ఞానజ్యోతి మహిళా మండలి సభ్యులు, వికాస తరంగిణి, జొన్నవలస మహిళా సమితి మరియు నగరంలోని పలు సంస్థల సభ్యులు సుమారు 1,500 మంది భక్తులు పాల్గొంటారని తెలియజేశారు. ర్యాలీలో మంచినీరు, మజ్జిగ, చెరుకు రసాలు పంపిణీకి సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు పెంటపాటి బాల, ముత్యాలు, కట్టమూరి శంకర్రావు, సునీల్ రెడ్డి, బ్రహ్మానందం, తారక్ తదితరులు పాల్గొన్నారు. మన ఎన్సిఎస్ రోడ్ బ్యాక్ సైడ్ విజయనగరంలో గల శ్రీ 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 పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో బుధవారం నాడు 1/4/2026 నాడు హనుమాన్ విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఆ వేళ సాయంకాలం 4 గంటలకి ఈ ర్యాలీ స్టార్ట్ అవుతుంది. దానికి మన పూజ్యశ్రీ స్వామి శ్రీ శ్రీనివాసానంద సరస్వతి వారు అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ ఆనందాశ్రమం నియర్ పొందూరు, ఆయన ప్రారంభిస్తారు ఈ ర్యాలీని. ఆయన మొదటి నుంచి ఆఖరి వరకు కూడా ఈ ర్యాలీతో పాటు మాతో పాటు పార్టిసిపేట్ చేస్తారు. అనంతరం ఆయన ప్రవచనం కూడా ఉంటుంది. ఈ అన్నిటిలో కూడా మన విజయనగరం ప్రజలందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ హనుమత్ విజయోత్సవ ర్యాలీని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాం. శ్రీ 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 పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలోని 41 రోజులు హనుమాన్ చాలీసా పారాయణము రోజుకి 108 చొప్పున చదవడం జరిగింది. మహిళలు
పిల్లలు, వృద్ధులు అందరూ కూడా మొత్తం వయోభేదం లేకుండా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అదే విధముగా 1వ తారీఖు ఏప్రిల్ 1 తారీఖుని విజయోత్సవము జరిగిన సందర్భంగా హనుమంతుడిది సుందరకాండ పారాయణ విజయోత్సవ సందర్భంగా ఆ రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు శ్రీమద్ రామాయణ పారాయణము మరియు సుందరకాండ పారాయణము మహిళా భక్తులు, పురుషులు, పెద్దలు అందరి సమక్షంలో చక్కగా చదవడం పారాయణం చేయడం జరుగుతుంది. అదేవిధంగా సాయంత్రము 4 గంటలకి విజయోత్సవ ర్యాలీ, ఈ విజయాన్ని పురస్కరించుకొని అందరం కూడా విజయోత్సవ ర్యాలీ, ఆంజనేయ స్వామి అండదండలు, ఆంజనేయ స్వామి కరుణాకృప ఉండాలని సరే అందరమే ప్రపంచ శాంతిని కోరుకుంటూ హిందూ ధర్మాన్ని రక్షిద్దాం, సనాతన ధర్మాన్ని పాటిద్దాము అనే ఉద్దేశంతో ఈ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఇటువంటి కార్యక్రమాన్ని జరిపించడం ఎంతో ఆనందదాయకము. ఆ రోజు మా మహిళల తరపున కోలాటము, సాంస్కృతిక కార్యక్రమాలు, తప్పెడగుళ్ళు అన్ని విధాలుగా అందరు భక్తులు పాల్గొని ఆ రోజు ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని ఆ ఆంజనేయ స్వామి అండదండలు, కృపాకటాక్షము మన అందరికీ, మన విజయనగరం ప్రజలకు అందరికీ కూడా ప్రపంచానికి కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. 1/4/2026 నాడు బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి హనుమాన్ విజయోత్సవ ర్యాలీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క ర్యాలీ మన దేవాలయం నుంచి NCS రోడ్, అలాగే మన కొత్త గ్రారం, అలాగే వైష్ణవ్ వీధి, ఉల్లి వీధి, గంట స్తంభం, కన్యకాపురం కోలి మరియు మన దేవాలయం వరకు సుమారు 25 స్వచ్ఛంద సేవా సంస్థలు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా దారి పొడవునా మంచినీళ్ళు, మజ్జిగ, రసనాన్ని కూడా దాతల యొక్క సహాయ సహకారాలతో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే శ్రీవారి సేవకులు సుమారు 200 మంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అలాగే జొన్నవలస నుంచి సుమారు 250 మంది పాల్గొంటున్నారు. అలాగే PV కుమారి స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి సుమారు 200 మంది భక్తులు పాల్గొంటున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలోని పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. ముఖ్యాంశాలు మరోసారి. విజయనగరంలో బడ్జెట్ అవుట్ రీచ్ సదస్సు నిర్వహించిన మంత్రి వంగల్పూడి అనిత సంక్షేమమే ధ్యేయంగా అధికారులు పనిచేయాలని సూచన. మన్యంలో నూతన గృహాలను ప్రారంభించిన ఎమ్మెల్యేలు అర్హులైన ప్రతి ఒక్కరికి సొంతిల్లు సమకూర్చడమే లక్ష్యమని వెల్లడి. విజయనగరంలో పేద విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ చేసిన SP దామోదర్ విద్యార్థులు కష్టపడి ఉన్నత స్థాయికి ఎదగాలని పిలుపు. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.